హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 47వ భాగాన్ని వినేద్దాం. కంకణం తీసుకొని గుడి నుండి బయటికి రాగానే కట్టారు అత్త నాకు, రిషికి కూడా. మనం ఏ తప్పు చేయకుండా న్యాయంగా ఉంటే దేవుడే మనకి తోడుంటాడు. ఆ క్షణంలో తనే ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తాడు. ఒక్కసారి ఆ మనిషి మనమే అవ్వచ్చు కూడా. అప్పుడు దేవుడు మనకి ఆలోచన రూపంలో సహాయం చేస్తాడు. కాబట్టి మనమేం చేయాలి? మనకి వీలైనంత న్యాయంగా ఉండడానికి ట్రై చేయాలి. నేను రిషి ఒకటేసారి చెప్పాం, గుడ్డు పిల్లలు అని. ఈరోజు బయట తిందాం, సుబ్బు పార్టీ, జాబ్ వచ్చింది కదా అన్నారు అత్త. హా అన్నాను నేను. చలో సుబ్బు, పార్టీ అంటే నాకు ఇప్పటి నుండే ఆకలి వేసేస్తుంది అన్నారు నవ్వుతూ. ఏం తిందాం? పానీపూరి. నాకు పానీపూరి? మరి ఇంకేంటి, అదే పార్టీ. నాకు అదే చాలు. అంకుల్ వైపు, రిషి వైపు చూస్తాను నేను. మాకు కూడా అదే చాలు అన్నారు వాళ్ళు. అదే కాకుండా ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? పానీపూరి ఎప్పుడైనా తినచ్చు కదా అత్త అన్నాను. బోరింగ్. నీకు పానీపూరి ఇష్టం లేదా? చాలా ఇష్టం, కానీ ఇదిగో పదండి తిందాం అన్నాను నేను. అయితే నాకు ఒక బజ్జీ మిక్చర్ కూడా కావాలి. సరే అని అవన్నీ తినేసి ఇంటికి నడిచి వెళ్తున్నప్పుడు అంకుల్ అడిగారు, లొకేషన్ ఏంటన్నారు జాబ్ది అని. చెన్నై అంకుల్, రిషిని కచ్చిగా చూస్తూ చెప్పాను. అబ్బా చెన్నయ్యా, అదొక పెద్ద నరకం. హ్యూమిడ్ క్లైమేట్, ఎప్పుడు వర్షాలు తుఫాన్లు ఉంటాయో మనకే తెలీదు. వేరే సిటీ ఆప్షన్ లేదా అన్నారు అంకుల్. బెంగళూరు ఉంది నాన్న అన్నాడు రిషి వెంటనే. ఇంకేంటి, సిటీ సూపర్గా ఉంటుందిగా, తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అన్నారు అంకుల్. ఏమో, తనకి చెన్నై నచ్చిందేమో. మీరందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నారు అత్త. ఆఫ్కోర్స్ నీకు నచ్చితే నీ ఇష్టంలే, నేను జనరల్గా చెప్తున్నాను అన్నారు అంకుల్. నాకెవరు ఫ్రెండ్స్ లేరు అంకుల్. అక్కడ ఉన్నవాళ్ళు కూడా బెంగళూరు పెట్టుకుంటా అంటే వద్దు అంటున్నారు. మిర్రిగా రిషి వైపే చూస్తూ చెప్పాను. ఎవరు? మంజు ఉందిగా, నువ్వు వస్తున్నావని తెలిస్తే పిచ్చెక్కిపోతుంది. దానికి నువ్వంటే చాలా ఇష్టం అన్నారు అత్త. ఆ మాట విని నా పక్కనే నడుస్తున్న రిషి వైపు చూశాను, మొహం చిట్లించి. వద్దు అని ఎవరైనా ఎందుకంటారు? నువ్వు రావడం అందరికీ ఇష్టమేగా అన్నాడు రిషి. మరెందుకు వద్దన్నావు? వద్దు అని నేను ఎప్పుడు అన్నాను? చెన్నై పెట్టుకుంటావా మరి అని అనలేదా? హా, కానీ నేను అలా అడగలేదు. మరి అలా అడిగావు? హా, పేడా పోయింది. ఇది చెన్నై వెళ్ళిపోతే ఏదో ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడిస్తే సరిపోతుంది. అదే ఇది బెంగళూరు వచ్చిందంటే రోజు కలవాలి. నా శుభాషితంతో స్పెండ్ చేసే టైం తగ్గుద్ది అనేగా నీ కుళ్ళు అన్నాను నేను. అవ్వా, నేను మాట్లాడిన ఒక్క డైలాగ్లో ఇన్ని మీనింగ్ ఉంటాడినాయా అన్నాడు రిషి. ఉన్నాయి, ఇంకా ఉంటాయి తల్లి, నేను అవన్నీ అనలేదు. జస్ట్ నీ ప్రిఫరెన్స్ ఏంటో తెలుసుకుందామని అలా అడిగాను అన్నాడు రిషి. వీడేనా నిన్ను రావద్దన్నది? జబ్బ మీద రిషికి ఒక్కటేసారి అత్త. అబ్బా, నువ్వు కూడా ఏంటి మాతా సుచ్చి, నన్ను నమ్మవా అన్నాడు రిషి. నమ్మను. అయినా బెంగళూరు అయితే మీ ముగ్గురు ఒకే దగ్గర ఉండండి, హ్యాపీగా ఉంటుంది మీకు కూడా అన్నారు అత్త. ఆ మాట వినగానే రిషి వైపు నేను, నా వైపు రిషి బిక్కమొహాలు వేసుకొని చూసుకొని అత్త వైపు చూసాం మళ్ళీ. ఏ, నీకు ఇష్టం లేదా? వాళ్ళ ఫ్లాట్ చాలా బాగుంది. అలాంటి ఫ్లాట్ రెంట్కి తీసుకోవాలంటే 40,000 అయినా ఉండాలి బెంగళూరులో. ఫ్రీగా ఇచ్చినప్పుడు వాడుకోండి. చక్కగా 3 బెడ్రూమ్లు ఉన్నాయి. తలో ఒకటి తీసుకొని చిల్ అవ్వండి. అమ్మమ్మతో మాట్లాడి చెప్తా అన్నాను. హా సరే. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు అత్త అంకుల్. శ్రీజ అక్క నుండి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసి చెప్పక్క అన్నాను. ఎప్పుడు రిటర్న్ అవుతున్నావు అంది అక్క. రిషి వైపు చూశాను, ఎప్పుడు అన్నట్టు. ఎల్లుండి అన్నాడు రిషి. ఎల్లుండి అక్క? ఎల్లుండి ఎందుకు, రేపే వచ్చే. నాకు ఏమీ తోచట్లేదు నువ్వు లేకపోతే అంది శ్రీజ అక్క. ఆ మాట వినగానే ఇంకేం మాట్లాడాలో అర్థం కాక బిక్కమొహం వేసి చూశాను రిషి వైపు. నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నా, తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను, ప్లీజ్ వదినా అన్నాడు రిషి. ప్లీజ్ ఎందుకులే రిషి, నాకు కొంచెం జరిగిన ఇన్సిడెంట్స్కి భయంగా ఉంది, జాగ్రత్తగా చూసుకో అంది శ్రీజ అక్క. నేను చూసుకుంటాను వదిన, యూ డోంట్ వరీ. వివేక్ అన్నకి చెప్పారా మా ఇంట్లో ఉందని అన్నాడు రిషి. లేదు, చెప్పలేదులే. సుబ్బు భయపడుతుంది ఎవరికి చెప్పొద్దని, అందుకే నేను ఎవరికి ఏమీ చెప్పలేదు. నాలో నాకే దోచుకోవడం కూడా చాలా భయంకరంగా ఉంది అంది శ్రీజ అక్క. శ్రీజ, శ్రీజ గట్టిగా అరుస్తూ బావ లోపలికి వస్తున్నట్టు వినిపించింది కాల్లో మా ఇద్దరికి. ఎందుకంత కోపం అని అడుగుతూ కాల్ కట్ చేసేసింది శ్రీజ అక్క. ఏం జరుగుతుంది అన్నాను నేను. అదే వివేక్ అన్న ఏంటి అంత కోపంగా ఉన్నాడు, ఈ రవి వాళ్ళు పెంట చేసేసారా ఏంటి అని అనుకుంటూ ఫోన్ తీసి రవి వాళ్ళకి చేశాడు
రిషి వాళ్ళకి ఫోన్ చేయగానే నింపాదిగా లిఫ్ట్ చేసి ఏంట్రా అన్నాడు రవి. ఎక్కడున్నారు? రిసార్ట్లో. వివేక్ అన్న ఏమైనా ఫోన్ చేశాడా నీకు అన్నాడు రిషి. లేదు. ఓకే అని కాల్ కట్ చేసి వాడికి ఏం ఫోన్ చేయలేదట, ఒక్కసారి మళ్ళీ శ్రీజాకకి చేస్తావా అన్నాడు రిషి. సిద్ధార్థ్ వాళ్ళ ఫాదర్ మామయ్య కొలీగ్స్ కదా, చెప్పేస్తుంటారా అన్నాను. మా అబ్బాయి ఇలాంటి వెధవ పని చేశాడని చెప్పుకోరుగా, కానీ ఎలాగైనా తెలుస్తుంది కదా, టెన్షన్ పడుతూ అడిగాను. అనానిమస్గా ఉంచుతారు అన్నారుగా. ఇన్ని ఆలోచనలు అవసరమా సుబ్బు, ఫోన్ చేయి కదా అన్నాడు రిషి. సరే అని శ్రీజాకకి మళ్ళీ కాల్ చేశాను. లాస్ట్ రింగ్కి ఫోన్ ఎత్తి సుబ్బు కొంచెం బయటికి వెళ్తున్నా, తర్వాత చేస్తా అంది శ్రీజాక. సరే అని నేను ఫోన్ పెట్టబోతుంటే వివేక్ అన్న ఎందుకు కోపంగా ఉన్నాడో అడుగు అని రిషి సాగి చేశాడు. బావ ఎందుకక్క సీరియస్ అయ్యాడు అన్నాను నేను. అది అత్తయ్య గారికి మామయ్య గారికి యాక్సిడెంట్ అయిందట సుబ్బు. వాళ్ళు మీ బావకి చేయకుండా రూపా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేశారట. ఆయనేమో నేను బిజీగా ఉన్నాను, మీరు వెళ్ళండి అని మీ బావకి ఫోన్ చేశారట. కన్న కొడుకుని కనీసం చెప్పడానికి కూడా పనికిరానా అని కాసేపు కోపగించుకుని సర్ది చెప్తే ఇప్పటికి సర్దుకొని ఇప్పుడే రెడీ అయ్యి వీల్ చైర్ కొనడానికి వెళ్ళాడు. తను వస్తే నేను వెళ్తున్నాను హాస్పిటల్కి. ఎలాగోలా ఒప్పించి వాళ్ళకి సెట్ అయ్యేంత వరకు అయినా చూడాలి అంది శ్రీజాక్క. వీల్ చైరా ఎందుకక్క? అత్తయ్య గారికి కాల్లో రాడ్ వేశారట. ఇంకా ఏది సరిగ్గా తెలియదు సుబ్బు, సగం సగం ఇన్ఫర్మేషన్, వెళ్ళి చూస్తే తెలుస్తుంది అంది శ్రీజాక్క. సరే అక్క, అమ్మమ్మకి చెప్పారా? నేను చెప్పనా అన్నాను. నేను చెప్పలేదురా ఇంకా, అసలు మ్యాటర్ ఏంటో తెలిస్తే చెప్దామని ఊరుకున్నాను. ఇదిగో మీ బావ వచ్చినట్టున్నాడు, నేను బయలుదేరుతున్నాను అంది శ్రీజాక్క. సరే అని ఫోన్ కట్టేసి అమ్మమ్మకి చేశాను వెంటనే. పండు చెప్పు అంది అమ్మమ్మ. అమ్మ ఎక్కడున్నావు? సాయిబాబా గుడిలో ఉన్నాను. అత్తయ్యకి మామయ్యకి యాక్సిడెంట్ అయిందట. రూపాక్క వాళ్ళ హస్బెండ్కి హాస్పిటల్ వాళ్ళ చేత ఫోన్ చేయించారట. బాగా వెళ్తున్నాడు. నేను చెప్పాలని అనుకున్నవన్నీ గడగడా చెప్పేస్తాను. నిజమేనా? యాక్సిడెంట్ అయితే నాతో ఒక్క మాట కూడా చెప్పడా అని. నువ్వెక్కడున్నావు అంది. రిషి వాళ్ళ ఇంట్లో అన్నాను అబద్ధం చెప్పడం ఇష్టం లేక. రిషి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళావు? అసలు నేను అరకు వెళ్ళలేదమ్మా. అని అమ్మమ్మ అంటున్నప్పుడే నా చెవి దగ్గర నుండి ఫోన్ లాక్కున్న రిషి. వాట్ అని వింతగా చూస్తాను తన వైపు. ఇప్పుడు అవసరమా అది? భయపడతారు నానమ్మ అని చిన్నగా చెప్పి హలో నానమ్మ ఎలా ఉన్నారు అన్నాడు రిషి. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు రిషి? బాగానే ఉన్నా. అరకులో కొంచెం స్నో ఎక్కువ ఉందని ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాం. సుబ్బు ఎప్పుడు మా ఇల్లు చూడలేదని తీసుకొచ్చాను అన్నాడు రిషి. సరేలే, మీరు జాగ్రత్తగా ఉన్నారుగా, అది చాలు. రేపు పొద్దున్నే బయలుదేరి వైజాగ్ వచ్చేయమని చెప్పు పండుకి. వాళ్ళు హాస్పిటల్లో ఉండి చూడ్డానికి వెళ్ళకపోతే బాగోదు. నేను రేపు పొద్దున్నే ట్రైన్కి స్టార్ట్ అవుతాను అంది అమ్మమ్మ. నేను డ్రాప్ చేస్తానులేండి నానమ్మ, పర్లేదు అన్నాడు రిషి. ఎందుకులే, నువ్వు మళ్ళీ ఎల్లుండి వెళ్తానంటున్నావుగా, ప్రయాణం ఎక్కువైతే కాస్త బడలికగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి కదా అంది అమ్మమ్మ. నేను వైజాగ్ నుండి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నానులే నానమ్మ, పర్లేదు అన్నాడు రిషి. సరే నాన్న, మీ ఇష్టం అని ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది అమ్మమ్మ. ఓయ్ అన్నాడు రిషి. నాకు ఒక 20,000 అప్పిస్తావా అన్నాను. ఇప్పుడే వేసైనా అన్నాడు రిషి. దేనికి అని కూడా అడగవా? నువ్వే కదా సుబ్బు, నిన్ను అడగడం ఏంటి అని నవ్వుతూ వేసా అన్నాడు. అయితే ఒక రిటర్న్ ఇవ్వను. నిజానికి ఈ జాబ్ వచ్చింది నీ వల్లే, సో నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు రిషి. 30,000 పెట్టి కెమెరా కొన్నావు, నేను ఇంకా మర్చిపోలేదు. నాకు శాలరీ పడిని నీకు మంచిగా ఏదైనా కొంటాను అన్నాను. అబ్బా, ఇదేమైనా బార్టర్ సిస్టమా? నేను కొన్నాను నువ్వు కొనాలంటూ అన్నాడు రిషి. ఏమో నాకు తెలీదు, బట్ ఆ డబ్బులు నేను అమ్మమ్మని ఫ్లైట్ ఎక్కించాలని అనుకుంటున్నాను. జాబ్ లొకేషన్ ఎక్కడికైనా అక్కడికి అమ్మమ్మని ఫ్లైట్లో తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను, అది కూడా నా డబ్బులతో, అందుకే అప్పడిగాను అన్నాను. బెంగళూరు పెట్టుకోవచ్చు కదా. నిజంగా సారీ, నువ్వు ఫీల్ అవుతావని అనుకోలేదు అన్నాడు రిషి. నేనేం ఫీల్ అవ్వలేదు. అయితే బెంగళూరులోనే జాయిన్ అవుతాగా? మరి నాకు వైజాగ్ చూపించినట్టే బెంగళూరు చూపిస్తావా? పక్కా అన్నీ చూపిస్తా. డన్ అన్నాను. మీరిద్దరు ఇంకా ఫ్రెష్ అవ్వకుండా కూర్చున్నారా? వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను బటర్ మిల్క్ తీసుకొస్తా అన్నారు అత్త. రేపు మేము వైజాగ్ స్టార్ట్ అవుతున్నాం అన్నాడు రిషి. అదేంటి? నేను ఇంకా రేపు సుబ్బుని షాపింగ్ తీసుకుని వెళ్దాం అనుకుంటే. వివేక్ అన్న వాళ్ళ పేరెంట్స్కి యాక్సిడెంట్ అయ్యేదట, నాన్నమ్మ కూడా వస్తున్నారు. సుబ్బుని రమ్మన్నారు. నేను తనని డ్రాప్ చేసి రవి వాళ్ళతో ఉండి ఎల్లుండి బయలుదేరుతాను అన్నాడు రిషి.
సరే ఏమన్నా స్నాక్స్ చేయనా నీకు? ఇలా సడన్గా వెళ్ళిపోతే ఎలారా? నేను మీకు ఏదేదో చేద్దామని అనుకున్నాను అన్నారు అత్త. చేద్దులే అమ్మా, వస్తూనే ఉంటాంలే ఇక మీదట అన్నాడు రిషి. సర్లే జాగ్రత్త నాన్న, ఇద్దరు బట్టలు జాగ్రత్తగా ప్యాక్ చేసుకోండి అని. సుబ్బు నువ్వు ఇట్రా అని నన్ను లోపలికి తీసుకుని, నువ్వు ఎప్పుడైనా శారీ కట్టావా అన్నారు అత్త. లేదు అన్నాను నేను. మొన్నే నేను నీకు మంజుకి అని 2 తీసుకున్నాను. ఇది చూడు, నీకు ఇది నచ్చిందా అని షిఫాన్ శారీ చూపిస్తూ అడిగారు. నాకెందుకత్తా, వద్దు పర్లేదు అన్నాను. నచ్చింది కదా అని నాకు బొట్టు పెట్టిస్తూ, హ్యాపీగా ఉండాలి నువ్వెప్పటికీ, ప్రతి ఇయర్ మా ఇంటికి వచ్చి నేను వండి పెడితే తినాలి, నా చేత శారీ పెట్టించుకోవాలి అని నా బుగ్గలు లాగి, మీ అంకుల్ని ఆ రూమ్ నుండి బయటికి తోసేసి మనం వెళ్ళి పడుకుందాం పదా అన్నారు అత్త. తర్వాత రోజు పొద్దున్నే లేచి మా ఇద్దరిని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ట్రైన్ ఎక్కించేశాక వెళ్ళిపోయారు అంకుల్. నిన్న నన్ను అత్త అడిగారు తెలుసా, రిషికి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అన్నాను నేను. ఏంటి నిజమా అన్నాడు రిషి. హా, ఏం చెప్పావు? ఇంకా ఏం చెప్పలేదు, నాకేం తెలుసని చెప్పడానికి. నీ లవ్ స్టోరీ చెప్పొచ్చుగా. చెప్పేంత ఏమీ లేదు సుబ్బు, ఎంతుంటే అంత చెప్పొచ్చుగా. అనగనగా ఒక ఊరు అన్నాడు రిషి. ఆ ఊర్లో ఒక అద్భుతం, అంతే కదా. హా, బాగా కనిపెట్టావే. ఇంకొకసారి సినిమా స్టోరీ చెప్పావనుకో, ట్రైన్లో నుండి తోసేస్తాను అన్నాను ఖచ్చితంగా. నిజం, తను రాకముందు వైజాగ్ వేరు, తను వచ్చాక వైజాగ్ వేరు. అసలు వైజాగ్లో ఉండడమే ఇష్టం లేని నాకు ఆ సిటీ అంటే నేను ప్రాణం అనేలా చేసింది. మరి తను అద్భుతమే కదా అన్నాడు రిషి. బొంగు. ఐ ఆమ్ సారీ ఫర్ ఫౌల్ లాంగ్వేజ్, బట్ ఆల్రెడీ నా జీవితంలో ఉన్న దరిద్రాలు నాకు చాలు. నువ్వు ఇంకొకసారి నాకు సప్తసాగరాలు దాటి సినిమా చూపించుకు అన్నాను. సూపర్ సినిమా తెలుసా అది, లవ్ అంటే అలా ఉండాలి అన్నాడు రిషి. హా, ఉంది బాగా. ఆవిడెవరినో పెళ్లి చేసుకుంది, ఈయన సముద్రంలో కలిసిపోయాడు. ఇక ఆ మాత్రం దానికి లవ్ ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాం, ఏమీ చెప్పలేం కదా. కాబట్టి ఆ సినిమా గోల వదిలి నీ గోల చెప్పు అన్నాను. చెప్పేంత ప్రోగ్రెస్ ఏమీ లేదు ఇంకా అన్నాడు రిషి. నువ్వు ప్రోగ్రెస్ అంటూ కూర్చో, తను నీకు తన పెళ్లి కార్డు చేతిలో పెడుతుంది, అందులో మీ ఇద్దరి పేర్లుంటాయి. కాకపోతే మీది బయట ఇన్విటేషన్లో, తనది లోపల పెళ్లి కూతురు దగ్గర అన్నాను నిట్టూరుస్తూ. అబ్బా, హార్ట్లో హోల్ వేయకు సుబ్బు అన్నాడు రిషి. హోల్ కాదు, స్టంట్ వేస్తున్నాను. నువ్వు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే బైపాస్ చేసినా దేనికి పనికిరాదు. పెద్ద లవ్ గురులా ఫీల్ అవుతూ చెప్పిన నా డైలాగ్కి అవునా అన్నట్టు చూశాడు రిషి. హా అన్నాను. అయితే ఓపెన్ అవుదాంలే అన్నాడు రిషి. ఎలా పెడితే అలా ఓపెన్ అవ్వకు, ఫ్రెండ్గా సజెస్ట్ చేస్తున్నా. ప్రాపర్గా అటువైపు నుండి అప్రూవల్ ఉన్నప్పుడే ఓపెన్ అవ్వాలి అన్నాను. ఎందుకు అన్నాడు రిషి. అప్రూవల్ లేనప్పుడు ప్రపోజ్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తారా? పాయింటే అనుకో. మరి అదేగా. ఎలా తెలుస్తుంది సుబ్బు అప్రూవల్ ఉన్నట్టు? మేబీ చనువు ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉంటుందేమో కదా. నమ్మకం ఎలా తెలుస్తుంది? ఎక్కడికైనా ఒక ప్లేస్కి ఒంటరిగా రమ్మంటే అని మళ్ళీ సిద్ధార్థకి నాకు జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు రాగాని వద్దులే అనేసాను నేను. పోనీ అటు నుండి ఏమైనా హింట్స్ డ్రాప్ అయితే అయ్యేంత వరకు వెయిట్ చేస్తే అన్నాను. టైం పట్టుద్దేమో అన్నాడు రిషి. ఏ ప్రేమ కోసం ఆ మాత్రం టైం ఇవ్వలేవా? నీకేమైనా 30 వచ్చాయా పెళ్లి కోసం ఆత్రపడ్డానికి అన్నాను అరుస్తూ. ఓకే, వెయిట్ చేద్దాంలే, అదే మంచిది అన్నాడు. ఆ పిల్లకి పాపం 20 21 ఉంటాయి. ఆ మాత్రం దానికి అప్పుడే రిలేషన్షిప్, అది ఇంట్లో తెలిస్తే తన్నులు తిట్లు పెళ్ళి అవసరమా రిషి? ప్రశాంతత ఇవ్వవయ్యా పాపం అన్నాను. ఇచ్చేద్దాం అన్నాడు రిషి. ఫోన్ తీయి, ఫ్రీ ఫైర్ ఆడుదాం అన్నాను. వైజాగ్ స్టేషన్ వచ్చేంత వరకు ఫ్రీ ఫైర్ ఆడుకునేసరికి ఛార్జింగ్ చచ్చింది ఫోన్ది. ఇక క్యాబ్ బుక్ చేసుకునే ఆస్కారం లేక ఆటో బేరం ఆడుకొని కూర్చున్నాం మేమిద్దరం. దెబ్బలేం కనిపించడం లేదు కదా అన్నాను. లేదు, పట్టి చూస్తే కానీ కనిపించడం లేదు. కొంచెం పౌడర్ రాసుకుంటే అది కూడా కనిపించదేమో అన్నాడు రిషి. ఓకే అన్నాను నేను. బావ వాళ్ళ ఇంటి దగ్గర ఆటో దిగి లోపలికి వెళ్తున్నప్పుడే అమ్మమ్మని బండి మీద లోపలికి తీసుకువెళ్తూ కనిపించాడు బావ. మమ్మల్ని చూడగానే బండి ఆపి, ఫోన్ చేయించిగా వచ్చేవాడిని, ఎందుకు ఆటోలో రావడం అన్నాడు బావ. పర్లేదన్నా, మేమిద్దరం ఉన్నాగా, వచ్చేస్తాం అన్నాడు రిషి. సరే వచ్చేయండి, లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తాం అని వెళ్ళిపోయారు బాకి మీద. పొరపాటును కూడా నానమ్మ దగ్గర ఓపెన్ అవ్వకు సుబ్బు, ఆవిడ ధైర్యం కోల్పోతారు, అన్నిటినీ తట్టుకోగలరు. కానీ ఆవిడికి అంటూ వచ్చేసరికి ఉన్నది నువ్వేగా, నీకేమైనా అయితే సెన్సిటివ్ అయిపోతారు అన్నాడు రిషి. ట్రై చేస్తానన్నాను. నువ్వు కూడా నాకు బాధ వస్తే తట్టుకోలేవు కదా అన్నాను. అన్నాడు.
చూశాను ఆ 2 డేస్. నా వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పేశాడు రిషి. చాలా చాలా థ్యాంక్స్. అమ్మ నాన్న నన్ను ఈ కాలేజీకి పంపించింది నిన్ను కలవడానికి అనుకుంటా. వేరే కాలేజీలో జాయిన్ అయితే నీలాంటి ఫ్రెండ్ని ఖచ్చితంగా మిస్ అయ్యేదాన్ని అన్నాను హానెస్ట్గా. నువ్వు నన్ను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నావు అన్నాడు రిషి. చిన్నగా నవ్వి లిఫ్ట్ డోర్ దగ్గరున్న అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి హత్తుకొని నించున్నాడు 2 నిమిషాలు అలానే. ఏమైంది తల నిమ్ముతూ అడిగింది. మిస్ అయ్యాను. వచ్చేసానుగా ఏం పర్లేదు అని. ఏం నాన్న అలా నీరసంగా కనిపిస్తున్నావు అంది రిషిని. ఏం లేదు నానమ్మ, మీకు ఆరోగ్యం అంతా బాగుందా అన్నాడు రిషి. నాదేముందిలే అని. ఏమైందిరా మీ అమ్మ నాన్నకి ఎలా ఉన్నారు ఇప్పుడు అంది బావతో. ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేసి అలానే ఉంది నాని. నాన్న క్యాట్రాక్ట్కి ఆపరేషన్ చేయించుకున్నారట. ఎవరో ఫంక్షన్కి అలానే డ్రైవ్ చేస్తూ వెళ్ళారట. 2 కార్లు ఎక్కడో సరిగ్గా కనిపించక డివైడర్ గుద్దేశారట. ఆ వెనక నుండి వేరొక కారుకి వీళ్ళకి డాష్ అయ్యి ఆల్రెడీ డోర్ ఓపెన్ అయి ఉండడం వల్ల అమ్మ కాళ్ళకి ఎఫెక్ట్ అయింది అన్నాడు బావ. ఎప్పుడు జరిగిందంటే ఇదంతా? మొన్నే ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళారట. పెద్ద మావయ్య వాళ్ళు ట్రిప్ వెళ్ళారట. అందుకని రూపా వాళ్ళ ఆయనకి ఫోన్ చేశారట ఏకంగా ఎవరినైనా పంపమని. అతని పనులు వదులుకొని వచ్చేంత అతనికి మనమేమవుతామని వెంటనే నాకు ఫోన్ చేశాడు అతను. కొడుకుని ఆ మాత్రం కూడా పనికిరానా మా అమ్మ నాన్నకి? శ్రీజ రాత నుండి హాస్పిటల్లోనే ఉంది తెలుసా. ఎన్ని మాటలన్నా అవేమీ పట్టించుకోకుండా పిలవకుండానే వచ్చింది కదా నాని. ఇంకా ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. కనీసం తన చేతిని తాకుండా అసహించుకుంటే నాకే బాధ అనిపిస్తుంది. శ్రీజ వాళ్ళ అమ్మా నాన్న గారు కూడా వస్తామని ఫోన్ చేశారు. నేనే రావద్దనేశాను. మనకే మర్యాద లేదు. ఇక వారిని ఏమని బాధ పెట్టను అన్నాడు బావ. నేను చూస్తానులే, ఏం కాదు. మేము ఇంట్లోనే ఉంటాం కానీ శ్రీజాని తీసుకొనిరా. తను ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకుంటుంది. అప్పుడు మళ్ళీ వెళ్తుందిలే కావాలంటే అంది అమ్మమ్మ. సరే అన్నాడు బావ. ఏమ్మా అతిలోక సుందరి, అయ్యాయా నీ ట్రిప్పులు? సంతోషమేనా నువ్వు అంది అమ్మమ్మ. అన్నాను. నవ్వవే అని పెదాలు సాగదీస్తూ టిఫిన్ ఏమైనా చేస్తాను, మీరు కాసేపు పడుకోండి అంది అమ్మమ్మ. నాని నువ్వేం చేయకు, నేను బయట నుండి తీసుకొస్తాను. కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి కాసేపు అని వెళ్ళి శ్రీజాక్కని తీసుకొచ్చాడు బావ. నిద్రపోకపోవడం వల్లనేమో ఫుల్ రెడ్గా కళ్ళు నీరసంగా ఉంది శ్రీజాక్క. రావడమే సోఫాలో వాలి కూర్చుని నా వైపు చూస్తుంది. ఎలా ఉన్నావు అన్నట్టు. బాగానే ఉన్నానని కళ్ళతో చెప్పి అమ్మమ్మ గదిలో పడుకుందని కాఫీ పెడదామని వెళ్ళేలోపే నేను కలుపుతానులే అని బావ కప్పు తీసుకొని వచ్చిచ్చాడు శ్రీజాకకి. టిఫిన్ తినేయండి మీరిద్దరూ, నాని లేస్తే తనకి ఇచ్చే, నిద్ర లేపకు అన్నాడు బావ. ఫ్రెష్ అవుతాను, మళ్ళీ నన్ను డ్రాప్ చేయి వివేక్ హాస్పిటల్ దగ్గర అంది శ్రీజాక్క. చేస్తే మాటలు అనిపించుకొని వస్తావా? నిన్నంటుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది శ్రీజ అన్నాడు బావ. ఏంటి నువ్వు కూడా? ఆవిడ ఎవరు? నాకు అత్తమ్మే కదా. అత్తయ్య అంటే అమ్మ లాంటిదే, ఏం పర్వాలేదు. నువ్వు దింపకపోతే నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను అంది శ్రీజాక్క. అమ్మ లాంటిది అంటే ప్రేమగా చూడాలని, ఇలా సాధించుకొని తినమని కాదు. అయినా నువ్వు ఫస్ట్ ఇలా వెనకేసుకురావడం ఆపు. కొడుకుగా వాళ్ళని చూడాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను చూసొస్తాను. నాని కొడుకు కోడలు కాబట్టి ఆవిని తీసుకుని వెళ్తాను. ఇక మీకు వాళ్ళకి రక్త సంబంధం లేదు కాబట్టి మీరు ఇంట్లో మీ పని మీరు చూసుకోండి సీరియస్గా చెప్పి లేచాడు బావ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.